దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ విశ్వాసులందరికీ దేవుని పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి దేవుడు గడిచిన కాలం అంతా తన కృపా కాపుదల్లో మనందరినీ కాల్చి కాపాడి భద్రపరిచి మరి ఇటు రీతిగా సజీవులుగా ఆయన్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆయన్ని ఆరాధించడానికి, మరి ఆయన కృపలో మనమందరము కూడా భద్రపరచబడడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి సమయంలో మరి చూస్తూ ఉంటూ ఉన్న బిడ్డలందరికీ కూడా నా శుభాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. అలాగే మీ స్నేహితులకి, మీ కుటుంబస్తులకి దీన్ని షేర్ చేసి అనేక మంది దీన్ని చూసేలాగున చూడటమే కాదు, వారు వాక్యం ద్వారా బలపరచబడి దేవుళ్ళు ఎదుగులాగున మరి దోహదపడాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంటూ ఉన్నాను. అలాగే హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ సంఘ విశ్వాసులందరికీ మరొకసారి దేవుని పేరట వందనాలు. మరి పెద్దలు మరి అందరూ కూడా క్షేమంగా ఉండాలని తలస్తూ ప్రార్థన చేస్తూ మరి మీ అందరికీ కూడా, అలాగే దేశంలో ఉన్న కుటుంబస్తులందరికీ కూడా మరి శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఆరాధన ప్రారంభించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, మరి సమయంలో ఈ శుక్రవారం దినాన్న నాన్న స్తోత్ర ప్రభా, మరి ఇటు రీతిగా నీ సన్నిధిలో కూడుకొని నేను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మా తండ్రి, ఇదిగో నాయన, మరి ప్రతికూల పరిస్థితుల్లో మమ్మల్ని నాయన కాచుకుంటూ, కాపాడుతూ, నాయన స్వస్థపరుస్తూ, బలపరుస్తూ, మమ్మల్ని ఆదరించి మా ఆత్మలను బలపరిచిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో నాయన మరి ఈ ఆన్లైన్లో వీక్షిస్తుంటున్న బిడ్డలందరికీ, అలాగే సంఘ బిడ్డలందరికీ, వారి కుటుంబస్తులందరికీ ఆయన స్తోత్రం ప్రభా, మీ తోడును ఆయన శుభాలు తెలియజేస్తూ ఆయన సమయంలో ప్రభా మేము ఆరాధన ప్రారంభించుండగా నాయన ఈ సన్నిధి మాతో ఉంచండి, బలపరచండి. నీ ఆత్మ ద్వారా నడిపిపోతున్నట్లు కృపద ఇచ్చేయండి. నీ ఆత్మలో మేముండి నాయన స్తోత్రం మేము నడుచులాగా, మా జీవితాలు సరిచేయలాగా ఆయన పాటలు ఎందుకు మీరు మహిమపరచబడి ఆయన స్తోత్రం ప్రభా, అలాగే ముఖ్యంగా వాక్యం ద్వారా మా ఆత్మలో బలపరచుకోవడానికి కృపద ఇచ్చేయమని, మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని సర్వగంత మహిమా ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ మరి సమయంలో పాస్టర్ గారు ఒక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శుక్రవారపు ఆరాధనను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో 9వ దావీదు కీర్తన కొన్ని వచనాలు మనం చదువుకుందామండి. 9వ దావీదు కీర్తన 11వ వచనం. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కలది పుట్టు, నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము. నీ సేవకులకు నీ కార్యము కనుపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ఈ కీర్తన అప్పుడు ఎదురైన పరిస్థితులను బట్టి మోషే చేసిన ప్రార్థన. ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితులను బట్టి ఇంచుమించు మనం కూడా ఇదే ప్రార్థనని, మీరు అవునన్నా కాదన్నా మనమందరము కూడా ఇలాంటి ప్రార్థన మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పైకి ఎంత గంభీరంగా మనం కనిపిస్తున్నప్పటికీ మన మనసులకు తెలుసు మనం ఎలాంటి భయం మనల్ని వెంటాడుతున్నదో మనకి తెలుసు. అదేం భయం అంటే మరణ భయం. ఈ భయం మనల్ని ఏం చేస్తుంది అంటే
మన ప్రాణాలని, మన కుటుంబస్తుల్ని మనకు చూపిస్తా మనల్ని ఎంతగానో కృంగదీస్తూ ఉన్నారు. అయితే క్రైస్తవులుగా మనకి ఉన్న విశ్వాసం, మనకున్న నమ్మిక ఏంటంటే కృంగదీసే వారిని లేవనెత్తే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. అంతేకాదు మనకి ముందుగానే ఆయనకి గొప్ప గొప్ప వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవుడు. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడకు, దిగులు చెందకు, శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను అని ఎవరు ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎవరు మనకి ఇంత ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? మనం నమ్మదగిన మన దేవుడు తప్ప. అయితే ఎంత శ్రమ వచ్చినప్పటికీ ఈ వాగ్దానాల్ని, దేవుడు మనకిచ్చిన గొప్ప గొప్ప వాగ్దానాలని చేతపట్టుకుని మనం ధైర్యాన్ని కోల్పోకుండా, మనకి ఎంత కష్టం వచ్చినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడని మనం విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ, మరి నా ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఈ పాట నేను పాడుచూ ఉంటుండగా ధ్యానపూర్వకంగా ఉందామండి. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భూమిని వీడు గడియ నాకు చూపమనే కీర్తన పాడదాం.
స్థితి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంతమెటులనుండును భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇక లొంగిపోను విశేషముగా నడిపించు నా శేష జీవితం నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము దేవాని పురి వెంబడి నాకు చూపుము ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుము సమయము సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. గడిచిన కాలం అంతా నీ కాపుదల్లో మమ్మల్ని అందరినీ భద్రపరిచి నాయన ఇంతవరకు నాయన మాకు కావాల్సిన సమస్తమును మాకు సమకూర్చి నడిపించిన దేవా నీకు వందనాలు నాయన. ప్రభా మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకొంచున్నాం నాయన. మా సంఘ విశ్వాసులను ఇదిగో నాయన మరి నాయన మా చుట్టుపక్కల ఉంటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని నాయన నీ చేతులకు అప్పగించుకొంచున్నాం యేసయ్య. ఇదిగో నాయన ఇరుకులో ఉంటున్న వారిని నాయన ప్రభా నాయన విశాలతను దయచేయండి యేసు ప్రభా. శ్రమలో నాయన ప్రభా కృంగిపోచిన వారిని లేవనెత్తండి యేసయ్య. ప్రభా నీ ఇచ్చు గొప్ప గొప్ప వాగ్దానాల ద్వారా నాయన మేము బలపడి ముందుకు సాగిపోవటానికి సహాయం దయచేయండి నాయన. ఇంతవరకు నాయన ప్రభా నాయన ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉన్నారు యేసు, నీకు వందనాలు నా తండ్రి ప్రభా. ఇదిగో నాయన ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటున్న ప్రతి బిడ్డని దీవించిన ఆశీర్వదించిన సంఘ విశ్వాసుల్ని నాయన ప్రతి కుటుంబాన్ని నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. ఎవరైతే నాయన ఈ వైరస్ బారిన పడి నాయన మరి హాస్పిటల్స్లో ఉంటూ ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు నాయన ప్రభు, వారిని త్వరితగతిన స్వస్థపరచండి. నీ రక్తంను బిడ్డలపైన ప్రోక్షించండి. గొప్ప సాక్ష్యాలు నాయన మేము వినటానికి సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో నీ దాసులు నీ పక్షముగా నిలబడి మాట్లాడుచుంటుండగా మీరే మాకు తోడుగా ఉండండి. మంచి మాటలు మాకు దయచేయండి యేసు, నీకు వందనాలు నాయన. నీవు చూపించు మాటల రీతిగా నాయన మా బ్రతుకులు ఉండటానికి సహాయం చేసి నడిపించమని నాయన. ఈ కార్యక్రమాన్ని అంతటినీ నీ చేతులకు అప్పగించుకొని యేసు ప్రభు నామమున అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పాట చాలా హృదయాన్ని తాకుతూ ఉంటున్నది. నేను ఉదయం నుంచి ఆ పాట గురించి ఆలోచిస్తూ ఉంటుంటే నిజమే, నా అంతము ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు. అయితే నా అంతము నీతో ఉండడానికి నాకు ఒక అవకాశం దయచేయి. నా శ్వాస జీవితం విశేషముగా ఉండడానికి నా చేతిని పట్టుకు అని చెప్పేసి అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. నా దినాలను లెక్కించడానికి, దేవునితో ఉండి నీ దినాలు లెక్కించడానికి. నీ అంతము ఎట్లుండునో మనకు తెలియదు, మన అంతం ఎట్లుండునో మనకు తెలియదు. అయితే మన అంతము విశేషముగా నిత్య జీవముతో ఉండాలి అని అంటే నీకిచ్చిన ఆ రక్షణ కిరీటాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ పిలుపునకు తగినట్లుగా పరిపూర్ణ శాంతముతోనూ పరిపూర్ణ సాత్వికముతోనూ నీ రక్షణను కొనసాగించుకోవాలి. అక్కడ భక్తుడు మోషే గారు చేస్తున్న ప్రార్థన, నా దినాలు లెక్కించడం. మోషే అంత భక్తుడు అక్కడ మాట్లాడుతున్నాడు, నా దినాలు లెక్కించడం నాకు నేర్పుము ప్రభువా, నా అంతం ఎట్లు ఉంటుందో నాకు తెలియదు. మన బ్రతుకులు ఎంత, మన జీవితాలు ఎంత, మన దినాలెంత దేవునికి. ఈ దినాన్న ఒక నిర్ణయం చేసుకున్నాం, ప్రభువా నీ సంఘములో చేర్చబడిన నేను యేసు క్రీస్తుని విశ్వసించుట ద్వారా పరిశుద్ధుడిగా మార్చబడి
పాప పరిహారం పొందుకుని నీ సంఘములో ఉన్న నేను, అంటే నీ సంఘం అంటే మామూలు సంఘాలని కాదు, దేవుని సంఘములోనే ఆయన మందిరములో చేర్చబడిన మనము నీతితోనూ యుక్తితోనూ బ్రతికితే గనక, నీ విశ్వాసాన్ని కడ వరకు కాపాడుకుంటే, ఈ లోకాశాల నుంచి మళ్ళీ ఈ లోకము నుంచి వేరుపరచబడి నీ విశ్వాస జీవితాన్ని అంతము వరకు కాపాడుకుంటే గనక దేవుడు నీకు ఇచ్చే గొప్ప ధన్యత నిత్య జీవం. దేవుడు ఆ యేసు ప్రభు గారు ఆయన దైవుడై ఉండి దైవత్వము కలిగిన వాడై ఈ సర్వ సృష్టిని సృజించిన వాడై ఉండి కూడా మన రూపేణ మానవ రూపేణ మనల్ని రక్షించుట కొరకు, మనల్ని కాపాడి దేవునితో సంధి చేసి దేవుని మందిరములో మనల్ని నిలవబెట్టాలని, మనకు అర్హత లేనప్పటికీ తన మహాకృపను బట్టి ఇది నాన్న మనల్ని రక్షించుకుని ఆయన సన్నిధికి చేర్చిన దేవుడు. అయితే ఆయనతో ఉన్న మనము మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలి. ఈ కోవిడ్-19 ఈ లాక్డౌన్ సమయంలో మీరు ఏ విధంగా ఉన్నారో, మీ జీవన శైలి ఏ విధంగా మారిందో ఒకసారి గమనించుకోండి. ఒంటరితనానికి అలవాటు పడిపోయారా, లేకపోతే నీ ఒంటరితనంలో దేవునిలో బలపడ్డావా? ఎందులో నీవు బలపడగలిగావు? విశ్వాసంలోనా, ప్రార్థనలోనా, ఆత్మీయతలోనా, లేదంటే లోకానుసారమైన విషయాల్లోనా? ఎందులో ఈ సమయంలో నీవు బలపరచబడగలిగావు? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ప్రతి విషయంలోనూ మనలను మనము విమర్శించుకోవాలి, మనలను మనం ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే మనలను మనం ప్రశ్నించుకుంటామో మన జీవితాలు ఏంటో, మనం ఎక్కడున్నామో, మన స్థితి ఏంటో, మన విశ్వాసం ఏంటో మనకు తెలుస్తుంది. మనం ఎదరోళ్ళని ప్రశ్నించడం కాదు, ఎదరోడు ఎలా ఉన్నాడో కాదు, నీవెలా ఉన్నావు, అసలు నేనెలా ఉన్నాను, నా బ్రతికేంటి, నీ బ్రతికేంటి? మనలను మనం పరిశీలించుకుంటే, మనలను మనం ప్రశ్నేసుకుంటే, ప్రభువా నా అంతం ఎట్లు ఉండదో నాకు తెలియదు, నా జీవితం ఏ విధంగా మారుతుందో నాకు తెలియదు, ఇదిగో యేసయ్య నా చేతిని నీకు అందిస్తూ ఉన్నాను, విశేషముగా నా శాస జీవితాన్ని మార్చుము. ఇంకెంతకాలం బ్రతుకుతామో తెలియదు మనం, ఇంకెంతకాలం, ఇంకో 100 సంవత్సరాలు ఏం బతకం మనం. మన పోకడో దేవుని రాకడో జరుగుతుంది. అయితే ఆ సమయములో నీ విశ్వాసము, నీకిచ్చిన కిరీటము, నీకిచ్చిన రక్షణ ఏ విధంగా ఉన్నది? నీ దినములు లెక్కించుట ఏ విధంగా లెక్కిస్తూ ఉన్నావు? నీ సంపదతో లెక్కిస్తూ ఉన్నావా? నీ కలిగిన దాంతో లెక్కిస్తూ ఉన్నావా? ఈ లోకములో కలిగిన ఈ సంపదను బట్టి, ఈ లోకములో కలిగిన ఆశీర్వాదముల బట్టి నీ దినాలు లెక్కించుకుంటా ఉన్నావా? కాదు. దేవుని నిమిత్తము దేవునితో నీ దినాలు లెక్కించు, ఏ విధంగా ఉంటాయో. అయితే భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, మనము క్రీస్తు నుంచి విడిపించబడిన మనము, క్రీస్తు ద్వారా విడిపించబడిన మనము, క్రీస్తు ద్వారా రక్షించబడిన మనము తిరిగి ఆ పాపము చేయకుండా దేవుడు ఏ విధముగా అయితే జీవము కలిగి పునరుత్థానుడై లేచాడో నీ పాప జీవితాన్ని శారీరకంగా చంపివేసి తిరిగి పునరుత్థానముతో జీవముతో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిన్ను రక్షించుకున్నది, నిన్ను కాపాడుకున్నది, మనల్ని ఆయన కృపలో భద్రపరుస్తూ ఉంటూ ఉన్నది. ఎందుకు అని అంటే ఆయన సన్నిధిలో మనము కృపా బాహుల్యతలో కడగబడి కృపా బాహుల్యతలో నడిపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ చేస్తా ఉంటారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 1వ వచనంలో, అయితే ఏమందుము
కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. అయితే రక్షించబడ్డాం, ఆ కృప జరుగుతూ ఉంటూ ఉన్నది, ఇంకా కృప ఉన్నది, ఆయన కృప నిత్యము ఉంటూ ఉన్నది కనుక మనం ఇంకా పాపములో ఉందామా? ఇంకా బ్రతుకులు మార్చుకోవద్దా? మన జీవితాలు మలుచుకోవద్దా? ఆయన కృప వస్తూ ఉంటూ ఉన్నది, ఆయన కృప ఉంటూ ఉన్నది కనుక ఇంకనూ పాపములో నిలిచి ఉందామా అని చెప్పేసి రోమీలకు రాస్తూ ప్రశ్నిస్తూ, మనం అట్లనరాదు, క్రీస్తుని అంగీకరించిన మనము అట్లనరాదు, క్రీస్తు యేసులోని అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవింతము. ఒకసారి పాపము విషయంలో నీవు చనిపోయావు, బాప్తిస్మము ద్వారా పాపములో నీవు చనిపోయి తిరిగి జీవముతో లేచిన నీవు తిరిగి పాపములో ఏ విధంగా జీవిస్తావు? నువ్వు పాపములో ఉండి దేవుని సన్నిధిలో ఏ విధంగా నిలిచి ఉంటావు? పాపముతో సహజీవనం చేస్తూ, పాపముతో జీవిస్తూ, పాపముతో నడుస్తూ నీవు దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండగలుగుతావు? అందుకంటాడు కదా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా. అక్కడ ప్రశ్న వేస్తూ ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తులో బాప్తిస్మము పొందిన మనమందరము కూడా ఆయన మరణములోనికి, యేసుక్రీస్తు మరణంలోనికి బాప్తిస్మము పొందితరని మీరెరుగరా. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో, నీవు సంఘములో చేర్చుకోవడానికి ముందు, నీవు క్రైస్తవుడిగా మారక ముందు, నీ పాపములు కడగబడక ముందు జరిగింది ఏంటనంటే తండ్రి మహిమ నిమిత్తము. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవితము పొందిన వారమై నడుచుకున్నట్లు. నీవు విశ్వాసిగా జీవిస్తూ ఉంటూ ఉన్నావనంటే, నీవు క్రీస్తు మాదిరిగా జీవిస్తూ ఉంటూ ఉన్నావంటే, క్రైస్తవుడిగా జీవిస్తూ ఉంటూ ఉన్నావంటే నూతన జీవితము కలిగి ఉండునట్లు. నీ పాత జీవితంతో నీవు కాదు, పాత జీవితంతో నీవు నడవడానికి లేదు. ఒకసారి నువ్వు బాప్తిస్మం తీసుకున్న తర్వాత, క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత తిరిగి పాపము చేయడానికి, తిరిగి దాని వైపు తిరగడానికి, లోకములో వెళ్ళడానికి లేదు. నీవు విశ్వాసిగా జీవములో నడుచున్నట్లు నూతన జీవము పొందిన వారై, మనమందరం కూడా నూతన జీవితము పొందిన వారం, నూతన జీవం పొందాం. మనం యేసుక్రీస్తులో నూతన జీవం పొందాం. అదే ఆ తర్వాత అంటారు కదా, మనం బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏ విధంగా అయితే క్రీస్తు మరణించి పాతి పెట్టబడి సమాధి చేయబడి తిరిగి పునరుత్థానుడై జీవముతో ఆయన ఏ విధంగా లేచాడో, మనము కూడా ఆయనకు వలె బాప్తిస్మము ద్వారా మన పాప శరీరమును పాతిపెట్టి మరణములో పాలు పంచుకుని ఆయన ఏ విధంగా జీవముతో లేచాడో మనము కూడా ఆ జీవముతో తిరిగి జీవించువారమై యుండులాగున మన ప్రాచీన స్వభావము విడిచిపెట్టాలి. జీవముతో మనం ఉండాలి, నూతన జీవంతో మన జీవితాలు నడుచుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా ప్రతి దినము మనము నూతనత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి దినము నూతనత్వంతో మన దినాల్లో గడుపుతూ ఉండాలి. ప్రతి దినము నూతనమైన బలంతో, ప్రతి దినము నూతనమైన శక్తితో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే ఇక్కడ అంటాడు, పాపము మనకు దాసులము కాకుండుటకు. ఒకవేళ నీవు నూతనంగా జీవించాలని అంటే, నూతనత్వంతో జీవించాలని అంటే నువ్వు పాపానికి దాసుడు కాకూడదు. ఒకవేళ పాపానికి దాసుడు అయితే భయంకరమైన పరిస్థితుల్లో నీవు ఉంటావు. 6వ వచనంలో ఏమనగా, మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమునకు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడిని ఎరుగుదము. ఒకసారి మనం గ్రహించాలి, తిరిగి మన ప్రాచీన స్వభావంతో మనం జీవించడానికి లేదు. ఎందుకనంటే ప్రాచీన స్వభావము సిలువలో వేయబడినది. సిలువ వేయబడినది
పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఒక విషయం తెలుసుకోవాలి, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని ఎరగాలి, మనం తెలుసుకోవాలి. మన ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. నూతన జీవమును మనం కలిగి ఉంటూ ఉన్నాం. నూతన విషయాల్లో మనం కలిగి ఉంటూ ఉన్నాం. అయితే మరణము పొందిన మనము ఏ విధంగా జీవించాలనంటే, మరణము పొంది పునరుత్థానుడైన పునరుత్థానము పొందుకున్న క్రీస్తు వలె శక్తిని పొందుకుని నూతన జీవితములో ఉన్న మనము జీవించవలసిన విషయము ఆయన యందు విశ్వాసమును కలిగి మనము జీవించాలి. 9వ వచనంలో మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనతో కూడా జీవించుచుందుమని నమ్ముచున్నాము. ఎస్, నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. కారణం ఏంటనంటే నీవు క్రీస్తుతో కూడా జీవించుచున్నావు అని. నీకున్న జీవితము నువ్వు ఇప్పుడున్న జీవితము క్రీస్తుతో కూడా జీవించుచున్నావు అని నమ్మాలి. ఎలా అనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై. ఒకసారి ఈ మాట చదివితే గనక ఆయన గొప్పగా ఇక్కడ వివరించాడు. ఎలా అనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్క మారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అది పాపం విషయమై చనిపోయాడు, ఒక్క మారే చనిపోయాడు. అయితే ఆయన ఎలా జీవిస్తూ ఉంటున్నాడు తెలుసా? దేవుని విషయమై జీవించుచున్నాడు. ఇది నాన్న, నీవు నేను కూడా దేవుని విషయమై జీవించబద్దులమై ఉంటూ ఉన్నాం. పాప విషయమై మనం బాప్తిస్మము ద్వారా ఎప్పుడో పాతిపెట్టబడ్డాం. ప్రాచీన స్వభావము ఎప్పుడో సిలువ వేయబడ్డది. అయితే ఈ నూతన జీవితము ఆయన కొరకు, దేవుని కొరకు, ఆయనతో, ఆయన విషయమై, దేవుని విషయమై మనము జీవించాలి. అది చూస్తే గనక అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. చాలా స్పష్టంగా చెప్తూ ఉంటూ ఉన్నాడు దేవుడు. ఆయన భక్తుల ద్వారా రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఏంటంటే మీరు ముందుగానే పాప విషయమై మీరు చనిపోయారు. పాప విషయమై చనిపోయి దేవుని విషయమై మీరు జీవించుచున్నారు గనక ఆయన యందు విశ్వాసమును కలిగి జీవించాలి. ఎందుకంటే ఈ లోకములో అనేకమైన ఆకర్షణలు వస్తూ ఉంటూ ఉన్నాయి, అనేకమైన ఊబులు, అనేక శ్రమలు వస్తూ ఉంటూ ఉన్నాయి. అనేక శ్రమలు వరదల వలె మనల్ని ముంచెత్తుతూ ఉంటూ ఉన్నాయి. అయినను మనము దేవుని విషయమే బ్రతకాలి తప్పించి ఈ లోక విషయంలో మనము బ్రతకడానికి లేదు. అందుకే కీర్తనాకారుడు మాట్లాడుతూ కీర్తనలో 69వ కీర్తనలో చూస్తే గనక, కీర్తనలో 69వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే అక్కడ భక్తుడు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రభువా 69:14-15 వచనంలో నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము. ఈ ఊబిలో నుండి, ఈ లోకములో నుండి నేను దిగిపోకుండగా, ఈ లోకములో నేను దిగిపోకుండగా నేను జీవము కలిగి ఏ విధంగా అయితే నేను నీ పునరుత్థానమును నేను పొందుకుని నా పాప విషయంలో చనిపోయి జీవాన్ని కలిగి ఉంటూ ఉన్నానో, ఈ క్రమములో ఈ విశ్వాస జీవితంలో తిరిగి నేను ఈ ఊబులో కుప్పుకొడకుండా, ఈ ఊబులో దిగబడకుండగా నన్ను కాపాడుము అని భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు. 14వ వచనంలో నేను దిగిపోకుండా ఊబిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధములలో నుండి నన్ను తప్పించుము. అనేకమైన పన్నాగాలు, సాతానుడు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అన్ని ప్రయత్నాల్లో నుంచి నన్ను కాపాడు ప్రభా, నన్ను తప్పించు ప్రభా, నీటి వరదలు నన్ను నీటి వరదలు నన్ను ముంచనీయకము, అగాధ సముద్రము నన్ను మృంగనీయకము. ఈ లోకములో ఉన్న భయంకరమైన పరిస్థితులు నన్ను మృంగనీయకము. ఈ పరిస్థితులు నన్ను కృంగదీయకూడదు.
ఈ లోకము నా మీద ముంచెత్తినప్పటికీ కూడా నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా, నీ కొరకు నేను ఉంటాను ప్రభువా, నీ విషయమై నేను జీవము కలిగి జీవిస్తాను, నీ విశ్వాసిగా నేను జీవిస్తాను. ఈ లోకములో కలిగి దానికి నేను భయపడను. ఈ లోకములో అనేక మంది భయంకరులు ఉంటారు, బయల్జెబూలులు అనేక మంది ఉంటారు. అందుకే యేసుప్రభు గారు శిష్యులతో చెప్తూ మాట్లాడుతూ ఉంటారు, యేసుప్రభు గారు మాట్లాడుతూ ఉంటారు, ఈ లోకములో బయల్జెబూలు వారికి భయపడొద్దు. మీరు ఈ లోకములో మిమ్మల్ని కృంగదీసేవారు వారికి భయపడొద్దు. మీ జీవాన్ని రక్షించువాడి, మీ ఆత్మను రక్షించువాడిని వానికే భయపడండి. ఈ లోకములో సమస్యలకు మీరు లొంగొద్దు. ఈ లోకములో ఎదురైన వేదనకి మీరు లొంగొద్దు. ఎందుకంటే మీరు క్రీస్తు వలె జీవాన్ని పొందుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు, సజీవులుగా మీరు జీవిస్తూ ఉన్నారు. నూతన జీవాన్ని మీరు పొందుకున్నారు గనక ఆ నూతన జీవాన్ని కలిగి మీరు జీవించులాగున ఈ లోకములో ఎదురయ్యే దేనికి మీరు భయపడొద్దు. అనేక మంది మిమ్మల్ని శ్రమ పట్టాలని, అనేక మంది మిమ్మల్ని ముంచాలని, అనేక మంది మిమ్మల్ని నాశనం చేయాలని. అందుకే దేవుడు యేసు ప్రభు గారు చెబుతూ ఉన్నారు, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనంలో అక్కడ మాట్లాడుతూ, శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలె, దాసుడు తన యజమానుడి వలె ఉండులాగా చాలు. ఇంటి యజమానునికి బయల్జెబూలని పేరు పెట్టిన ఎడల ఆయన ఇంటి వారికి మరణిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు కదా. అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, శిష్యుడు బోధకుడు కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడు కంటే అధికుడు కాడు. అయితే శిష్యుడు బోధకుని వలె ఉండాలి, దాసుడు యజమానుడు వలె ఉండాలి. ఇది నాన్న మనము క్రీస్తు శిష్యులుగా ఉన్న మనము క్రీస్తు అవ్వకూడదు, కానీ క్రీస్తు వలె మనం ఉండాలి. ఉండినా మేలు. క్రీస్తు ఏ విధంగా ఈ లోకాన్ని జయించగలిగాడో, ఆయన సొంత వారే ఆయన చంపుతున్నప్పటికీ కూడా, ఆయన శిష్యులే ఆయన అప్పగించిన, ఆయన శిష్యుడే ఆయన అప్పగించినా కూడా ఆయన మరణానికి ఏ పాపము చేయక, ఏ పాపము లేనటువంటి పరిశుద్ధుడైనటువంటి ఆయనని చంపుతూ ఉన్న ఆయన పల్లెత్తు మాట మాట్లాడలేదు, ఎవరినో కూడా ఆయన మాట్లాడలేదు. అయితే తన విశ్వాసాన్ని, తను ఎందుకు వచ్చాడో, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, దేవుడు ఏం చెప్తే ఈ లోకానికి వచ్చాడో, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయనకున్న నీతిని ఇక్కడ చూపించడానికి, దేవుని రాజ్యాన్ని స్థిరపరచడానికి, పరలోక రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థిరపరచడానికి ఆయన చేసిన పని, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చిత్త ప్రకారము ఏ విధంగా అయితే దేవుడు చేశాడు, యేసు ప్రభు గారు చేశారో అట్టి రీతిగా నీవు కూడా చేయాలా. అక్కడ చెప్తున్నాడు కదా, బోధకుని వలె దాసుడు తన యజమానుడు వలె, దాసుడు తన యజమానుడు వలె ఉండినా చాలు. అంటే చాలామంది బయల్జెబూలులు ఉంటారు, చాలామంది బయల్జెబూలులు ఉంటారు. వారందరూ మిమ్మల్ని భయపెడతారు. బయల్జెబూలు అని అంటే అర్థం ఏంటనంటే సాతానుడికి రాజు బయల్జెబూలు. దాని అర్థం ఏంటనంటే హెబ్రూ మాటలో బయల్జెబూలు అని అంటే సాతానుడికి రాజు. అది సాతానుడి కలిగి ఈవిల్ స్పిరిట్, దురాత్మలకు రాజు అన్నమాట. దురాత్మలు కలిగిన వారు మీ చుట్టూ ఉంటారు. దురాత్మలు అనేక మందిని ప్రేరేపిస్తుంది. అయితే దురాత్మలు ప్రేరేపించి నీ మీద జాడుగు జరుగుతుంటూ ఉన్నప్పుడు వారికి భయపడొద్దు. ఒకవేళ నిన్ను శారీరకంగా హింసించిన, మానసికంగా బాధ పెట్టినా మీరు దాంట్లోకి భయపడని అవసరం లేదని చెప్పేసి యేసు ప్రభు గారు చెప్తూ ఉన్నారు. బయల్జెబూలు లాంటి వారికి మీరు భయపడొద్దు. 26వ వచనంలో, మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వచనంలో, కాబట్టి మీరు వారికి భయపడకుడి. బయల్జెబూలు లాంటి ఈ సాతాను ఆత్మలకి, సాతాను క్రియలకి, ఈ లోకానికి, లోకంలో సంభవించే కార్యాలకి మీరు భయపడని అవసరం లేదు. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియపరచబడదు. చీకటిలో నేను మీతో చెప్పిన వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినవి మేడల మీద
ప్రకటించుడి. ఇక్కడ చాలా స్పష్టంగా యేసు ప్రభు గారు చెప్తూ ఉన్నారు. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఈ లోకములో ఉన్న ఈవిల్ స్పిరిట్కి, ఈ దురాత్మలకి, వారు సంభవించే వారి చేయు పనులకు మీరు భయపడొద్దు. ఎందుకనంటే మీకు చాలా విషయాలు బోధిస్తూ ఉన్నాను, అనేక మంది గొప్ప విషయాలు మీకు చెప్తూ ఉన్నాను గనుక మీరు దేనికి భయపడన అవసరం లేదు. మిమ్మల్ని రక్షించుకున్నాను. ఆ 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. ఈ బేల్జుబేలులు, ఈ దురాత్మలు నిన్ను శారీరకంగా బాధపడతాయి, శారీరకంగా చంపుతాయి, మానసికంగా హింసిస్తాయి. అంతే తప్పించి వాటి గురించి నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఈ లోకంలో ఎదురయ్యే శోధనను బట్టి కానీ, ఈ లోకంలో ఎదురయ్యే వేదనను బట్టి కానీ నీవు కోల్పోవద్దు. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నీకు ఇచ్చిన రక్షణను కోల్పోవద్దు. అనేక మంది నీ మీద వ్యతిరేకంగా ఉంటారు, అనేక మంది నీకు వ్యతిరేకంగానే మాట్లాడతారు, అనేక మంది నిన్ను ప్రేమించినట్టు నటిస్తారంతే. నీ ముందు చాలా గొప్పగా మాట్లాడతారు, నీ వెనక అనేకమైన చెడ్డ విషయాలు నీ గురించి మాట్లాడతారు. అది సహజం, అది మానవ బుద్ధి. అది అట్ల గురించి నువ్వు పట్టించుకోని అవసరం లేదు. దేవుడు నీకేదైతే రక్షణ ఇచ్చాడో ఆ రక్షణని నువ్వు కాపాడుకుంటూ ఈ బయల్జుబేలు లాంటి ఆత్మలను పట్టించుకోకుండా, ఎందుకంటే వాళ్ళు శరీరాన్ని చంపగలుగుతారు, అయితే నీవు భయపడవలసింది, విశ్వసించవలసింది, వెంబడించవలసింది ఎవరినేనంటే శరీరముతో పాటు ఆత్మను కూడా నరకములో వేయువానికి నీవు భయపడి నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నీకు ఇచ్చిన రక్షణను నీవు కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఫలభరితమైన జీవితాలు నీవు జీవించాలి. ఇందాక పాటలో ఉన్నది కదా, నేను వృక్షము వలె ఎదిగాను కానీ ఫలములు నా దగ్గర లేవు. నీవు సంఘములో బలముగా ఎదిగినా సరే నీ దగ్గర ఫలము లేకపోతే వృధా, నీ దినములు బాగుండవు. అయితే దేవుని మందిరములో ఉన్న నీవు, ఆయన రక్షించిన ఆయన మందిరములో నీకు నూతన జీవిత్వాన్ని, నీవు నూతన జీవాన్ని ఇచ్చిన దేవునికి భయపడాలి. ఎందుకనంటే ఒకవేళ ఆయనతో లేకపోతే గనక, అక్కడ చెప్తూ ఉన్నాడు కదా, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ, ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి. ఈ లోకములో తగులు దెబ్బలకు కానీ, ఈ లోకములో ఎదురయ్యే శ్రమలకు కానీ, ఈ కష్టాలకు కానీ మీరు భయపడి మీ విశ్వాసాన్ని వదులుకోవద్దు. మీరు భయపడవలసింది ఎవరికేనంటే శరీరముతో పాటు ఆత్మను కూడా నరకములో పడవేయగలిగిన దేవునికి మీరు భయపడాలా. మన విశ్వాసము నీ ఆత్మను రక్షించుకోవడానికే. నీవు క్రీస్తుని విశ్వసించింది నీ ఆత్మను రక్షించుకోవడానికే, నీ అంతము ఆయనతో ఉండడానికి, నీవు చనిపోయిన తర్వాత నిత్య జీవం పొందుకోవడానికే మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. అక్కడ చెప్తూ ఉన్నాడు కదా, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. మిక్కిలి భయపడుడి, మిక్కిలి భయపడుడి. దేవునికి మిక్కిలి భయపడుడి. పాపముతో సహవాసము చేయొద్దు. బయల్జుబేలుతో మనకు సహజీవనాలు వద్దు. బయల్జుబేలుతో మనకు ఆలోచనలు వద్దు. బయల్జుబేలు లాంటి ఆత్మలు మనకొద్దు. పరిశుద్ధాత్మ ద్వారా మనము దేవునితో ఏకమం చేయబడిన క్రీస్తు రక్తము ద్వారా మనము దేవునితో సంధి చేయబడ్డాం. నీవు దేవుని సన్నిధిలో బలమైన సాధనంగా ఉంటూ ఉన్నావు. పరిశుద్ధుడిగా, పరిపూర్ణుడిగా క్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఈ లోకములో ఎదురయ్యే ఈ శ్రమల గురించి కానీ వీటికి నీవు భయపడి నీ విశ్వాసాన్ని కోల్పోకుండా, ఒకవేళ కోల్పోతే గనక నిన్ను నీవు నరకానికి పాత్రుడిగా చేసుకుంటావు తప్పించి దేవుడిచ్చి నిత్య జీవానికి మనము వారసులము కాలేము. అయితే ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయడానికి మిక్కిలి భయపడుడి. ఆఖరి వచనంలో 38వ వచనంలో మనం చూస్తే గనక, తన సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడింపని వాడు
నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు క్రీస్తుని అంగీకరించను, నీవు విశ్వాసము ద్వారా రక్షించబడిన నీవు, విశ్వాసము ద్వారా చేర్చబడిన నీవు విశ్వాసము ద్వారా క్రీస్తు మరణములో నీ పాప శరీరమును, నీ పాపమును సిలువలో వేలాడదీసిన నీవు, దేవుడు క్రీస్తు పునరుత్థానుడి ద్వారా ఏ విధంగా అయితే లేచాడో నీ పాత జీవితాన్ని చంపుకుని నూతన జీవితం కలిగి నీవు లేచిన నీవు, సిలువ ఎత్తుకున్న నీవు ఆయన వెంబడించాలి. ఒకవేళ క్రీస్తుని వెంబడించకపోతే గనక, క్రీస్తును అనుకరించకపోతే, క్రీస్తులా జీవించలేకపోతే గనక ఆయనకి పాత్రుడు కాడని చాలా ఖరాఖండిగా ఇక్కడ యేసు ప్రభు గారు చెప్తూ ఉన్నారు. తన సిలువను ఎత్తుకొని, ఇది నాన్న ఎంతమంది అయితే రక్షించబడ్డారో, ఎంతమంది అయితే ఈ మాటలు వింటా ఉన్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యం వింటా ఉన్నారో, మీరందరూ సిలువను ఎత్తుకుంటూ ఉన్నారు. అయితే మీ సిలువను ఎత్తుకున్న మీరు క్రీస్తును వెంబడిస్తూ ఉంటూ ఉన్నారా? లేకపోతే మీ సొంత కార్యాలకి, లేకపోతే బేలు సహవాసానికో, బేలు ప్రణాళికలకో మీ జీవితాలు నడుచుకుంటూ ఉన్నాయా? అయితే నీ సిలువనెత్తుకున్న నేను, నా సిలువనెత్తుకున్న నేను క్రీస్తును వెంబడించకపోతే గనక ఆయనకు మనము పాత్రులము కాదు అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు. ఒకవేళ ఆయనకు పాత్రులుగా కాకపోతే గనక మన అంతము భయంకరంగా ఉంటుంది. అదే గనక ఆయనతో ఉంటే, ఆయన మందిరములో బలమైన సాధకులుగా, బలమైన సాధనాలుగా, ఆయన పాత్రలుగా, పరిశుద్ధంగా, పరిపూర్ణంగా, సజీవముగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే గనక, ఆయన సన్నిధిలో ఫలభరితమైన జీవితాలు మనము జీవిస్తూ ఉన్నట్లయితే గనక, ఏదైతే మన ప్రాచీన స్వభావాన్ని సిలువ వేశామో తిరిగి దాని వైపు చూడకుండా నూతన జీవాన్ని మనం పొందుకుని, నూతన జీవంతో, నూతన ఆత్మతో, పరిశుద్ధాత్మతో నడిపించబడుతూ ఉంటే గనక, ఈ ఆత్మ ఫలములు అభివృద్ధి పడుతూ ఉంటే గనక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను త్వరగా వస్తూ ఉన్నాను, నేను త్వరగా వస్తూ ఉన్నాను, నేను నీకు ఇచ్చిన కిరీటము ఇంకొకడు దొంగిలించకుండా చూసుకో. నువ్వు చేసే కార్యాలను బట్టి కానీ, నీ అపరాధములను బట్టి కానీ, సంఘములో చేర్చబడిన నీవు, క్రీస్తు ద్వారా రక్షించబడిన నీవు తిరిగి లోకము వైపు మళ్ళకుండగా, లోకము నుంచి తప్పించబడిన నీవు, నీకు ఇవ్వబడిన రక్షణ కిరీటాన్ని ఎవడ కూడా దొంగిలించకుండా, సాతానుడు దొంగిలించకుండా నీవు జాగ్రత్తగా చూసుకో. కారణం ఏంటో తెలుసా? నేను త్వరగా వస్తూ ఉన్నానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే కనుక, ప్రకటన అధ్యాయము 3:9, యూదులు కాకయే యూదులమని అబద్ధమాడు సాతాను సమాజము వారిని రప్పించెను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుతున్నానని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూనివస్సులను శోధించుటకు లోకమంతటికి రాబోవు శ్రమ కాలంలో నేను నిన్ను కాపాడేదను. అక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు విశ్వాసం కలిగి నీవు నీ సిలువెత్తుకుని గనక నన్ను వెంబడిస్తూ ఉంటే గనక రాబో కాలములో కలుగు శోధనకి నేను నిన్ను కాపాడతాను. ఎవరైతే నిన్ను ఈ లోకములో అనగదీయాలని చూస్తారో, ఏ సాతాను శక్తులైతే నిన్ను అనగదిస్తూ ఉన్నాయో, ఏ సాతాను శక్తులైతే నిన్ను వెంబడిస్తూ ఉన్నాయో, వాటన్నిటిని నీ పాదముల కింద తొక్కి నేను నీతో ఉన్నాను అని రుజువుపరుస్తాను అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నీ సిలువ ఎత్తుకొని ఆయన వెంబడిస్తే గనక, ఆయన వెంబడిస్తేనే ఈ ఆశీర్వాదాలు, ఈ ధన్యత. ఆయన వెంబడిస్తే ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు కదా, నేను నిన్ను ప్రేమించుచున్నానని తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి. మనం తెలుసుకోవలసింది, మన ఈ కొంతకాలము, మన జీవిత కొంతకాలము దేవుని వాక్యము ప్రకారము ఓర్పును కలిగి మనము జీవించాలి.
అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి. ఇది నా వాక్య ప్రకారం ఎంతమంది జీవిస్తూ ఉంటూ ఉన్నారు? దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం ఎంతమంది జీవిస్తూ ఉంటూ ఉన్నారు? యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎంతమంది విశ్వసిస్తూ ఉంటూ ఉన్నారు? అన్నీ కూడీకరించి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని ఒక్క మాట చెప్పాడు యేసుప్రభు గారు. ఆ ఒక్క మాట ఎంతమంది పాటిస్తూ ఉంటూ ఉన్నారు? నా ఓర్పు విషయమై నీ వాక్యమును గైకుంటివి. అక్కడ చెప్పాడు, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి. నీ తోటి వారిని నువ్వు క్షమించగలుగుతూ ఉంటూ ఉన్నావా? రక్షించబడిన నీవు, తిరిగి నూతన జీవత్వాన్ని పొందుకున్న నీవు, మారు మనసు పొందుకున్న నీవు నీ తోటి వారిని ప్రేమిస్తూ ఉంటూ ఉన్నావా? వాక్యాన్ని గైకుంటూ ఉన్నావా? ఒకవేళ వాక్యాన్ని గైకొనకపోతే గనక దేవునికి పాత్రుడవు కాదు. అయితే వాక్యాన్ని గైకుంటే గనక, ఓర్పు విషయమై దేవుని వాక్య ప్రకారము నీవు జీవిస్తే గనక, నీ విశ్వాసము ఆయన పైన ఉంటే గనక, ఆయనతో ఉంటే గనక, ఆయన చెప్తూ ఉంటూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇక్కడ చూస్తే గనక, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకుంటివి గనుక భూని విశ్వాలను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను. రాబో కాలంలో భయంకరమైన శోధన ఈ లోకానికి రాబోతూ ఉంటూ ఉన్నది. ఆ శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. ఎవరిని కాపాడుతాడు అని అంటే, ఆయన వాక్య ప్రకారము జీవిస్తే, ఆయన వాక్యాన్ని గైకొంటే, ఆయన సిలువెత్తుకుని ఆయనను వెంబడిస్తే వాళ్ళని కాపాడతాడు. నామకహ నమ్ముకొని నామకహ జీవించే వాళ్ళని కాదు, మన విశ్వాసాలను అవిశ్వాసులను కాదు, బలమైన విశ్వాసుల్ని, దేవుని నిజముగా నమ్మిన వారిని, దేవుని కొరకు నిజముగా గోజాడే వారి కొరకు, నిజముగా దేవుణ్ణి విశ్వసించిన వారికి, ఆయన మాటను బట్టి రక్షించబడిన వారి కొరకు ఆ తృష్ణ మనకు ఉండాలి. దేవుని గురించి నేనేదో చేయాలా, ఏదో చేయాలి. మనల్ని రక్షించుకున్నాడు. మునుపటి స్థితి మనం చూస్తే గనక, పాత జీవితం మనం చూస్తే గనక అతి ఘోరమైన స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. రాత్రి నా స్నేహితుడు ఇజ్రాయెల్లో ఉంటూ ఉన్నారు, కృష్ణ. ఆయనతో నేను చాట్ చేసినప్పుడు ఆయనలో మార్పులను నేను గమనిస్తూ ఉంటూ ఉన్నాను. ఆయన చెప్తున్న సాక్ష్యం నిజమే. పాత జీవితం భయంకరంగా ఉన్నది, కానీ ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు, నేను ఎంతగా మారానో ఆశ్చర్యంగా ఉన్నది. కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి నమ్మారు గనక, క్రీస్తుని అంగీకరించారు గనక, క్రీస్తుని వారి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తములో కడగబడ్డాం గనక ఈ దినాన్న ఒకప్పుడు జీవితం వేరు, ఇప్పుడు జీవితము వేరు. ప్రాచీన స్వభావము సిలువలో వేయబడింది. తిరిగి నూతన జీవంతో మేము బ్రతుకుతూ ఉంటూ ఉన్నాం. నా స్నేహితుడితో చాట్ చేసినప్పుడు చాలా ఆనందం అనిపించింది నాకు. నిజమే, ఒకప్పుడు పాపులమైన మనల్ని తన మహాకృపను బట్టి రక్షించుకుని, మేము క్రైస్తవులమే కానీ క్రీస్తుని అంగీకరించిన వారము కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారమే కానీ క్రీస్తుని అంగీకరించిన వారమైతే కాదు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించామో మా ప్రాచీన స్వభావము సిలువ వేయబడింది. క్రీస్తులో నూతన జీవాన్ని మేము పొందుకున్నాం. నూతన జీవములో మేము జీవిస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు వాక్యాన్ని గైకుంటూ మేము జీవిస్తూ ఉంటూ ఉన్నాం. అయితే మన అందరి పరిస్థితి ఏ విధంగా ఉంటూ ఉన్నది? ఆయన సన్నిధిలో మనం ఆయన వాక్య ప్రకారము ఓర్పును కలిగి ఉంటూ ఉన్నామా? ఆయన వాక్యం గురించి ఓర్పును కలిగి ఉంటూ ఉన్నామా? ఈ లోకంలో కలుగు సంఘటనలకి మన ఓర్పు నశిస్తూ ఉంటూ ఉన్నదా? మన ఓపిక నశిస్తూ ఉంటూ ఉన్నదా? వాక్యాన్ని గైకొనలేకపోతూ ఉంటూ ఉన్నామా? బిజీ లైఫ్లో దేవునికి దూరం అయిపోతూ ఉంటూ ఉన్నామా? గమనించండి, లోకమంతటి మీదకి రాబో దినాల్లో భయంకరమైన శ్రమ వస్తూ ఉంటూ ఉన్నది. ఆ దినాన్న నీవైనా నేనైనా రక్షించబడాలనంటే ఆయన సిలువెత్తుకున్న నీవు, క్రీస్తుని అంగీకరించిన నీవు,
ఆయనను వెంబడిస్తేనే, ఆయన వాక్య ప్రకారం జీవిస్తేనే, నీ జీవితాన్ని మలుచుకుంటేనే దేవునిని చూసి మనుషులను చూసి మారన అవసరం లేదు, మనుషుల సాక్ష్యాలను చూసి నువ్వు మారన అవసరం లేదు. నీవు క్రీస్తుని చూడు. క్రీస్తు నీ కొరకు ఏం చేశాడో అర్థం చేసుకో. క్రీస్తు ఎటువంటి త్యాగం చేశాడో నీవు అర్థం చేసుకో. నీవెవరివో తెలీదు, నీ జీవితం ఏంటో తెలీదు, నీ పాత జీవితం ఏంటో నీకు తెలీదు. కానీ యేసుక్రీస్తులో నూతన జీవితం, యేసుక్రీస్తులో ఒక గుర్తింపు, యేసుక్రీస్తులో రక్షణ. నీ ఆత్మను రక్షించగలిగిన వాడు, ఆత్మను నరకము నుంచి రక్షించగలిగిన వాడు క్రీస్తు మాత్రమే. ఆయన విశ్వసిస్తే గనక, ఆయన వెంబడిస్తే గనక, నీ సిలువెత్తుకుని ఆయన వెంబడిస్తే, నూతన జీవంతో ఆయన నడుచుకుంటూ ఆయన వెనుక నీ ఉంటే గనక నిన్ను రాబోయే శ్రమ కాలం నుంచి నిన్ను తప్పిస్తాడు. 11వ వచనంలో నేను త్వరగా వస్తూ ఉన్నాను, నేను త్వరగా వస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు చెప్తూ ఉన్నారు, నేను త్వరగా వచ్చుచుంటూ ఉన్నాను. ఎవడును నీ కిరీటము నపహరించుకుంటున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. జాగ్రత్త సుమా, జాగ్రత్త. దేవుని మీద విశ్వాసం ఉంచి నీ పాప జీవితము నశింపజేసుకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘములో చేర్చబడిన నీవు నీ విశ్వాసాన్ని బలపరుచుకునే క్రమములో, నీ విశ్వాస జీవిత క్రమములో బెయల్జెబూలు ఆత్మల ద్వారా ప్రేరేపించబడి, ఈ సాతాను ఆత్మల చేత ప్రేరేపించబడి, ఈ లోకాశల చేత ప్రేరేపించబడి నీకివ్వబడిన కిరీటమును పోగొట్టుకుంటావేమో గమనించుకో. అందుకే నేను త్వరగా వస్తూ ఉన్నాను. ఎవడును నీ కిరీటమును నపహరించుకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఈ దినాన నువ్వు దేని పట్టుకున్నావు? లోకాన్న, క్రీస్తునా? దేవుని వాక్యాన్న, లోకవాక్యాన్న? దేనిని నీవు గట్టిగా పట్టుకున్నావు? అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను త్వరగా వస్తూ ఉన్నాను కనుక నీకు ఇవ్వబడిన కిరీటమును గట్టిగా పట్టుకో, లేదంటే ఈ లోకములో ఉన్న బెయల్జెబూలు దానిని అపహరించుకుపోతారు, దానిని తీసుకువెళ్ళిపోతారు. ఎవడైతే జయిస్తూ ఉన్నాడో, ఎవడైతే ఈ లోకాన్ని జయించాడో, ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు కదా 12వ వచనంలో, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. నీ విశ్వాస జీవిత క్రమములో నీకు ఇవ్వబడిన కిరీటము కానీ, నీకు ఇవ్వబడిన రక్షణను కానీ నీవు పోగొట్టుకొనక ఈ లోకమును జయిస్తే గనక ఆయన మందిరములో స్తంభము వలె, ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, ఒక గొప్ప స్తంభముగా చేసేదను. ఆఖరి మాటలో ఉంటాడు, అందులో ఆఖరి మాట, నా కొత్త పేరును వాని మీద రాసేదను. అబ్బబ్బబ్బా, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ధన్యత. నీవు లోకాన్ని జయిస్తే గనక, ఏదైతే నీవు రక్షించబడి ఈ విశ్వాస జీవితంలో బలపరచబడుతూ దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఈ లోకములో ఉన్న పాపానికి, లోకములో ఉన్న సాతాను శక్తులకి లొంగిపోకుండా నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే గనక, నీకు ఇవ్వబడిన కిరీటాన్ని గట్టిగా పట్టుకున్నట్లయితే గనక, దేవుని రక్షణను వదులుకొనక ఈ లోకాశల వైపు కాక దేవుని వెంబడించినట్లయితే, దేవుని వాక్యాన్ని గైకొన్నట్లయితే, నీతిగా బతికినట్లయితే గనక ఆయన అంటున్నాడు, నేను వస్తూ ఉన్నాను, జయించిన వానిని నా దేవుని ఆలయములో స్తంభము వలె చేస్తానని చెప్పేసి. అంతేకాదు, వానికి ఒక కొత్త పేరును వాని మీద రాసేదను. నిజమే, ఆ నూతన జీవితము కొరకు, నూతన జీవము కొరకు ఆ మూల స్తంభాల వలె దేవుని సంఘాల్లో, దేవుని స్తంభాల్లో మూల స్తంభంగా మనం జీవించడానికి, నూతన పేరు మన మీద ఉండడానికి దేవుని వెంబడిందాం, క్రీస్తుని వెంబడిందాం. క్రీస్తుని అంగీకరించిన మనము మన విశ్వాసాలని కాపాడుకుందాం. మనం ఎక్కడున్నాం విశ్వాసంలో?
ఎందులో పడిపోతూ ఉంటూ ఉన్నాం? ఒకసారి పరిశీలించుకుందాం. ఒకసారి పరిశీలించుకున్నట్లయితే మనము దేవుని సిలువెత్తుకున్న మనము ఈ లోకములో మనం ఆయన వెంబడించకుండా లోకం వైపు వెళ్ళిపోతాయి గనక, ఈ లోకానికి భయపడితే గనక అది మనల్ని శరీరాన్ని మట్టుకే చంపుతుందేమో కానీ మన ఆత్మను దాన్ని ఏమీ చేయదు. అయితే ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయకు ఆ దేవునికే మనము భయపడాలా. ఆ దేవుణ్ణి మనం విశ్వసించాలి. ఆ దేవుణ్ణి మనం వెంబడించాలి. మనం ఒకసారి రక్షించబడిన తరువాత తిరిగి మన పాత జీవితానికి, ప్రాచీన స్వభావానికి మనం మళ్ళకుండగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎడల మన జీవితాన్ని ఉంచుకుంటే కనుక, ఆయన ఎడల మనము మన విశ్వాసాన్ని బలపరుచుకుంటే, ఇంకొన్ని ఎంతోమంది క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. వారి విశ్వాసాలు బలపరుచుకోండి. ఎందుకనంటే రాబో కాలంలో భయంకరమైన శ్రమ దినం రాబోతూ ఉంటున్నది. ఆ మహాభయంకరమైన శ్రమ దినంలో దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలనంటే ఆయన వాక్యమును గైకోండి. నిజమైన విశ్వాసులుగా మనం జీవిద్దాం. దీని వెనక మనం పరిగెట్టొద్దు. ఎవరి గురించో మనం పరిగెట్టొద్దు. నీ ఆత్మను నువ్వు రక్షించుకోవడానికి పరిగెట్టు. క్రీస్తు వెనక పరిగెట్టు. నాకు బలమైన, అందుకే ఇందాక పాట పాడినప్పుడు అన్నారు కదా, నా ఆయుష్ను కొంచెము పెంచు ప్రభువా, నా బ్రతుకును మార్చుకుంటానని చెప్పేసి అక్కడ పాట ఉంటుంది. నాకు కొంచెం ఆయుష్, నా బ్రతుకును మార్చుకుంటాను. నా అంతము నీతో ఉండాలా. ఆ భయంకరమైన శ్రమ దినము నీతో నేను ఉండాలి. నా అంతము నీతో ఉండాలి ప్రభువా. నేను దేవుని సంఘములో బలమైన సాధనంగా ఉండాలి, బలమైన స్తంభంలాగా నేను ఉండాలి. నాకు ఒక నూతన పేరున్న నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపడవలసింది. మీ ఆత్మలను, మీ విశ్వాసాలను బలపరచుకోండి. దేవుడు త్వరగా రాబోతూ ఉంటూ ఉన్నాడు. ఆ రాకడలో నీకివ్వబడిన కిరీటము ఎవరో కూడా దొంగిలించకుండగా, నీ రక్షణ ఎవరో దొంగిలించకుండగా ఆయన యందు విశ్వాసం ఉంచి నీ విశ్వాసాన్ని బలపరుచుకొని నీ ఫలభరితమైన జీవితాన్ని ఆయన ముందు పెడదాం. ఆయన మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన పితరులకు ఏ విధంగా తోడుగా ఉంటూ ఉన్నాడో ఈ దినాన్ని నీకును ఆ విధమైన తోడును ఆయన అందిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన కృపనిత్యము మనం ఉంటూ ఉన్నది. ఆయన కృప ఉన్నదగానే కానీ మన పాపములో నడవడానికి లేదు, లోకములో నడవడానికి లేదు. రక్షించబడాలి. ఇంకను ఎవరైనా రక్షించబడకుండా ఉంటే కనుక యేసుక్రీస్తే తండ్రి అయిన దేవునికి సత్యము, మార్గము, జీవము. ఆయన ద్వారానే మనము రక్షించబడతాం. యేసుక్రీస్తు రక్తము ద్వారానే మన పాపము పరిహరించబడుతుంది. యేసుక్రీస్తే మనకి బలియాగముగా ఉంటూ ఉన్నాడు. ఆయనే సమాధాన బలిగా అర్పించుకుంటూ ఉన్నాడు. కనుక రక్షించబడాలనంటే, నీ ఆత్మను రక్షించుకోవాలనంటే, చనిపోయిన తర్వాత నీకు నిత్య జీవము కావాలనంటే, చనిపోయిన తర్వాత పరలోక రాజ్య వారసత్వము నీకు కావాలనంటే, చనిపోయిన తర్వాత నీవు స్వర్గం వెళ్ళాలనంటే అది యేసుక్రీస్తు ద్వారానే. స్వర్గం అంటే పరలోకం. పరలోకం వెళ్ళాలనంటే యేసుక్రీస్తు ద్వారానే. ఆయనే మార్గము. ఆయనను అంగీకరించండి, క్రీస్తుని అంగీకరించండి. రాబోయే దినాల్లో భయంకరమైన శ్రమ దినం రాబోతూ ఉంటూ ఉన్నది. భయంకరమైన దినాలు రాబోతూ ఉంటూ ఉన్నాయి. ఆ దినాల నుంచి మనం తప్పించబడాలనంటే క్రీస్తుతోనే సాధ్యం, ఆయనతోనే సమాధానం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇదిగో నేను ఇంతవరకు మా మధ్య నుండి మమ్మల్ని నడిపించిన దేవా, మిమ్మల్ని విశ్వసించిన మేము, పాపము నుండి తప్పించబడిన మేము, ప్రాచీన స్వభావమును సిలువ వేసుకుని నూతన జీవాన్ని పొందుకున్న మేము నాయన, నీ ఎడల విశ్వాసమును కలిగి లోకములో నేను స్తోత్రం ప్రభా, బయలుజుబేలు ఆత్మలకి మేము భయపడకుండగా మీకు నేను భయపడి మిమ్మల్ని వెంబడించి మా సిలువెత్తుకున్న మేము నిన్ను వెంబడించి నాయన నీకు పాత్రులుగా ఉండడానికి నాయన, నీ రాకడలో మీరు మాకు అనుగ్రహించిన ఆ జీవ కిరీటాన్ని నాయన
ఎవరు దొంగిలించకుండా మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటూ, మా రక్షణను మేము కాపాడుకుంటూ, నానా నీ దైవ సన్నిధిలో మేము ఒక బలమైన నానా స్తంభాలుగా ఉండడానికి కృపను దయచేయండి. మీరు ఇచ్చిన మాటను బట్టి ఆ నూతన పేరును మాకు అనుగ్రహించమని అడుగుచూ ఉంటున్నాం. ఈ సన్నిధిలో బలముగా మమ్మల్ని ఏర్పరచండి, స్థిరపరచండి. ఒకవేళ విశ్వాసములో మేము ఇంకనూ కృంగిపోతూ ఉంటే, విశ్వాసములో పడిపోతూ ఉంటే, ఒక విశ్వాసిగా జీవించలేకపోతూ ఉంటే, నాయన మాకు అవకాశమును దయచేయండి. నాయన కొద్దిగా ఆయుష్ను మాకు దయచేయండి. మా బ్రతుకులు మార్చుకోవడానికి, మా జీవితాలు మార్చుకోవడానికి, నాయన మా చేతిని మీకు అందించడానికి, నాయన ఈ శ్వాస జీవితము విశేషముగా నీతో జీవించడానికి, నీ గురించి జీవించడానికి, దైవత్వము కలిగి జీవించడానికి నాయన మమ్మల్ని ఆయత్తపరచండి, బలపరచండి. నాయన లోకములో కలిసిపోయే ఈ లోకానుసారులుగా కాకుండా మమ్మల్ని ప్రత్యేకపరచండి నాయన. మమ్మల్ని ఏర్పరచమని అడుగుచుంటూ ఉన్నాం. మమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటూ ఉన్న ఈ ఆత్మల నుంచి మమ్మల్ని తప్పించమని అడుగుచూ ఉంటూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మను మాకు దయచేయము నాయన. స్థిరమైన విశ్వాసమును కలిగి, బలమైన ఆత్మను కలిగి, నేను నీ ఎడల విశ్వాసముతో జీవించే వారముగా మేము ఉండడానికి కృపను దయచేయండి. ఎవరైతే నేను ఇంతవరకు ఏకీపించారో అందరిని మీరు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఆ మహాభయంకరమైన దినమునందు మేమందరము కూడా నీతో ఉండడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి కృపను దయచేసి నడిపించమని, బలమైన విశ్వాసులుగా మమ్మల్ని తీర్చిదిద్ది నడిపించమని, నేను ప్రతి బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను సహోదరులు గంగరాజు నాయన మరి గొప్ప స్వస్థత నా బిడ్డగా అనుగ్రహించారు. నేను COVID-19 నేను స్తోత్రం ప్రభా, ఆ బిడ్డకి గొప్పగా నేను నెగిటివ్ రావడానికి కృపను దయచేశాను. ఇంకొను అనేక మంది నేను స్తోత్రం ప్రభా మరి ప్రార్థన అవస్థలు కోరారు. వారందరినీ మీరు స్వస్థపరుస్తూ ఉంటూ ఉన్నారు, స్వస్థపరిచారు, స్వస్థపరచబోతా ఉంటూ ఉన్నారు. అందరిని బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రపంచ దేశాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. COVID-19 బారి నుంచి నాయన విడిపించండి. నేను జ్ఞానమును భయంతోనూ మేము ఉండడానికి కృపను దయచేయమని అడుగుచుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా నాన్న స్తోత్రం ప్రభా UAE దేశ రాజులను జ్ఞాపకం చేసుకోండి, ఈ దేశ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. మీ కోపతలుగా అప్పగించుకుంటూ ఉన్నాం. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ని జ్ఞాపకం చేసుకోండి, నేను ప్రీస్ట్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా, స్టాఫ్ని, వారందరినీ కావాల్సిన అన్ని అవసరతలన్నీ కూడా మీరు తీర్చి నడిపించమని అడుగుచుంటున్నాం. అలాగే నాయన మరి దేశంలో ఉన్న నాయన సంఘాలన్నీ కూడా నేను తిరిగి తెరవబడి నీలో మహిమతో మునుపటిగా గొప్పగా నీలో విశ్వాసములో బలపడడానికి నేను మమ్మల్ని ఆయత్తపరిచి నడిపించమని నేను ప్రార్థిస్తులో ఏకీభించిన ప్రతి బిడ్డని పేరు పేరున మీ చేతిగా అప్పగించుకుంటూ సర్వగంత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మా తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకి తన విశ్వాసులు ఎల్లరికీ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సియోనులో నుంచి దీవించునుగాక. సియోనులో నుంచి మన కుటుంబాలని ఆశీర్వదించునుగాక. God bless you all.